సో అవి ఈసీ నిబంధనలు తెర మీదకు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ప్రచార సరళి ఇప్పటివరకు ఎలా జరిగిందో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, డే 1 నుంచి ఇప్పటి వరకు ఏపీలో అన్ని పార్టీల ప్రచార సరళి ఎలా సాగింది? ఈసీ ఇప్పుడు చెప్పినవి కాక ఇంకా ఏమైనా కండిషన్స్, రూల్స్ ఏమైనా చెప్తా ఉందా? అంటే మార్చి 16వ తేదీన ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో షెడ్యూల్ విడుదలైంది. అయితే గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల షెడ్యూల్ విడుదలకును పోలింగ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల స్టార్టింగ్లో కొద్దిగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కూడా కొద్దిగా వెనకంజ వేశాయి. ఆ తర్వాత మార్చి ఎండింగ్ నుంచి అయితే ప్రచారం ఊపందుకుంది. అటు ప్రధానమైనటువంటి పార్టీలతో పాటుగా చిన్న చిన్నగా పార్టీలు కూడా ప్రచారంలో చాలా జోరుగా సాగాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి పార్టీల నుంచి కూడా ప్రధాన నేతలందరూ కూడా ముఖ్య నేతలు, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటుగా కూటమి నుంచి కూడా ఆయా పార్టీల నేతలందరూ కూడా ప్రచారంలో చాలా జోరుగా పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో పాటుగా ప్రతిరోజు కూడా 2 లేదా 3 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా కొనసాగిస్తూ కూడా చాలా జోరుగా ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి. నిన్న మంగళగిరిలో ఆయన ప్రచారం చేశారు. నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి స్థానంలో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం సభతోటి ఆయన ప్రచారం కూడా ముగించారు. సో మొత్తంగా అయితే దాదాపుగా నెల 15 రోజుల పాటు 45 రోజుల పాటు మొత్తం అటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటుగా ప్రధాన పార్టీల నేతలందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు. రకరకాలుగా వివిధ రకాలుగా కూడా అటు బహిరంగ సభల ద్వారా కానీ, బస్సు యాత్రల ద్వారా కానీ, వివిధ సభల ద్వారా కానీ ప్రచారం అయితే హోరెత్తించారు. మొత్తంగా అయితే దాదాపుగా మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రచారం అయితే చాలా హుషారుగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం కూడా ముగిసింది. 6 గంటల తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టం చేశారు. పోలింగ్ అంటే ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఒక 6 నియోజకవర్గాల్లో మాత్రం సమయం వేరేగా ఉంటుంది. మిగిలినటువంటి 169 నియోజకవర్గాల్లోనూ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. మరొక 3 నియోజకవర్గాలు పాలకొండ, కురుపాము 3 నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. సో ఇవి కాకుండా మిగిలినటువంటి 169 నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 6 గంటల లోపు వచ్చి ఎవరైనా కూడా క్యూ లైన్లో నిలబడితే వారందరికీ కూడా ఓటు వేసే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో ఈసారి బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. 106,000 మంది రాష్ట్ర పోలీసులు కానీ, కేంద్ర బలగాలు కానీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కానీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు కానీ మొత్తంగా అందరూ కలిపి దాదాపుగా 106,000 పైచిలకు సిబ్బంది అయితే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే విధుల్లో ఉంటున్నారు. అలాగే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ కూడా అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 14 నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే ఈ 14 నియోజకవర్గాల్లో కూడా చాలా సున్నితాత్మకంగా సెన్సిటివ్ నియోజకవర్గాలుగా కూడా గుర్తించారు. ఈ 14 నియోజకవర్గాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ చేయడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లు ఉంటే వాటిలో 34,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతి మినిట్ టు మినిట్ కూడా అక్కడి నుంచి మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ నేను ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ రోజు నుంచి అంటే 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో అంటే ఈ 48 గంటల్లోనూ కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రచారం కానీ, బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, వివిధ మీడియాల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఎలాంటి ప్రచారం చేయకూడదు. ఒకవేళ ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే అటు పోలీసు బందోబస్తు కానీ, మిగిలినటువంటి అధికారులకు సంబంధించి కానీ ఇప్పటికీ అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు. రేపు ఉదయం నుంచి కూడా ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎం మిషన్లన్నీ కూడా వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రంలోగా చేరుకుంటాయి. ఎల్లుండి ఉదయం మాక్ పోలింగ్ చేసిన తర్వాత 7 గంటల నుంచి పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీనా చెప్తున్నారు.